హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా అరకు వ్యాలీ వెళ్ళాను అనమాట. సో ఇది డే వన్ మాకు నైట్ 9:30కి బస్ ఎక్కితే మార్నింగ్ వరకు అక్కడే అయిపోయిందనమాట. మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ 12:30 అలా అయింది. మాకు బస్ చాలా లేట్గా వెళ్ళింది. మధ్యలో ఫుడ్కి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఆపుతారు కదా. సో అలా నైట్ బస్ 9:30కి ఎక్కితే మేము మార్నింగ్ 12:30కి అలా దిగామన్నమాట. ఎక్కడ అంటే వైజాగ్లో దిగాము. ఎందుకంటే డైరెక్ట్ అరకుకి వెళ్ళలేము, వైజాగ్లో దిగి మాత్రమే అరకుకి వెళ్ళాలి. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయి ఉన్నారు, వన్ డే ముందే. సో మేము కలిసి వైజాగ్ భీమిలి బీచ్ కవర్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి భీమిలి బీచ్. వైజాగ్లో చాలా బీచెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 2-3 బీచెస్ కవర్ చేశాను. సో ఈసారి భీమిలి బీచ్ కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వైజాగ్లో బీచెస్ అయితే చాలా బాగుంటాయి కంపేర్ టు గోవా కూడా. మనకి వైజాగ్లో స్కూటీస్, క్యాబ్స్ అలా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే మేము స్కూటీస్ తీసుకున్నాం రెంట్కి. సో మనం వ్యూ ఎక్కడ బాగుంటే అక్కడ మనం ఫొటోస్ దిగచ్చు అని చెప్పేసి. కాకపోతే చాలా ఫొటోస్ తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే నాకు వాటర్ కానీ నేచర్ కానీ చూస్తే అస్సలు ఆగదనమాట. సో వీడియో తీయడానికి స్కోప్ కూడా లేకుండా నేను చాలా ఎంజాయ్ చేస్తూ వాటర్లో ఆడుకోవడానికి నాకు టైం అంతా సరిపోయింది. సో అలా చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. సో అవి నేను వీడియోలో పెడుతున్నాను. సెలవు రోజు గడిపేతా లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడిదాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెట్టోడిలో అనాలి నేడు మనలో మనిషి. వాటర్లోకి ఇది సముద్రం కాదు, ఇది మహాసముద్రం. ఇంకో అడిగేసాయి పదండి. ఇదే ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఉండాలి. అడ్వెంచర్స్, థ్రిల్లింగ్, ప్రతి సీను ప్రతి అడుగు షాకింగ్ ఉండాలి. వాటర్ కాదురా, ఇది ప్రవాహం, ఇది జల ప్రవాహం. చూడండి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు మునిగిపోయినాం, ఇంకా అనుకుంటాం మేము. ముందుకు పదండి యోధులారా, ముందుకు సాగండి యోధులారా, సాగండి. కమాన్. గట్టిగా కొడుతుందిరా, గట్టిగా పట్టు.